పొద్దుటూరు ఆదిత్య కేబుల్ నెట్ యాజమాన్యం తరపున వినియోగదారులకు క్షమాపణ తెలియజేస్తున్నాము. ఎందుకనగా నిన్నటి నుంచి మా ప్రసారాలు కట్ చేసి కేబుల్స్ అంతరాయం కలిగిస్తూ మా ప్రసారాలు జరగకుండా ఏషియన్ యాజమాన్యం రాయగన్ ప్రతాప్ కుమార్ మా వైరు కట్ చేయిస్తూ కరెంటు వాళ్ళతో ప్రేరేపించి మాకు పర్మిషన్ లేదని చెప్పిస్తూ మా కేబుల్ ప్రైవేట్ వ్యక్తులతో కమలాపురం నుంచి రాజమండ్రి నుంచి పిల్లల్ని పిలిపించి మా వైరు కట్ చేయించారు. మేము ఏమని అడిగితే కరెంటు వాళ్ళు కట్ చేశారని చెప్పారు. మేము కరెంటు ఏడీ శ్రీనివాసరెడ్డి గారిని అడగగా ఆయన సరైన సమాధానం లేదు. ఆయన ఏమంటున్నాడంటే మాకు పర్మిషన్ లేదంటున్నాడు. మాకు పర్మిషన్ లేవంటే నేను 92 గత 2 నెలల కింద ఇదే విషయంగా జరిగింది. మా వైర్లు కట్ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరకు పోయి లెటర్ ఇచ్చాను అందరికీ. సార్ మా ఏరియాలో అని మా లైన్మెన్కి చూపించాను, కౌంట్ చేయండి, మా ఐడి నెంబర్ కూడా ఇచ్చాను, మీటర్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆయన ఇప్పటి వరకు వేయలేదు. ఇప్పుడే అడిగితే మీది అనఫిషియల్ అంటున్నారు. పొద్దుటూరులో 5 కేబుల్ నెట్లు ఉన్నాయి, 20 మంది ఇంటర్నెట్ వాళ్ళు ఉన్నారు. నేను గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంతవరకు ఎవరైనా పర్మిషన్ తీసుకున్నారా? అలా ఇచ్చారా? ఇచ్చింటే మాకు కూడా ఇవ్వండి. ఏ పద్ధతి ప్రకారం ఇస్తారో ఆ పద్ధతి ప్రకారం నేను కూడా వస్తాను. దయవించి ఇలా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. మమ్మల్ని అంగబలం ఉందని ప్రతాప్ కుమారు మనం చాలా ఇబ్బంది పెడుతూ మా వర్కర్లను భయప్రాంతం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిన్న మేము బాధితులము, మా వైళ్ళు కట్ చేయించుకొని మేము జాయిన్ చేసుకుంటుంటే అది కూడా మా వర్క్ చేయకుండా డిపార్ట్మెంట్ వారితో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయవుంచి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. ఇది గతంలో కూడా మేము 2 నెలల కిందట ఇదే విషయం జరిగితే కడప కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా బాధ తెలియపరిచాము. ఆయన 120 సిఐ కొండారెడ్డి సార్కి వచ్చి మీ పరిష్కారం చేస్తానని చెప్పారు. మేము మాకు ఇదే పునరావృతం అయితే మేము కడప కలెక్టర్ గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము వెళ్ళి మా విన్నపము, మా బాధలు తెలియపరుస్తాము. దయవుంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. కరెంటు వారికి విన్నపము, మీకు ఏ విధంగా మా తప్పంటున్నారు, మీ ఏ విధంగా మీ చేస్తారో మేము కట్టుబడి ఉంటాము. మేము ప్రతి పోలుకు డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దయవుంచి మా విన్నపము ఆలకించాలని కోరుతున్నాము. ఆదిత్య కేబుల్ నెట్ తరపున మా ప్రేక్షకులందరికీ ఈ ప్రోగ్రాం అంతరాయం చేస్తున్నారు. ఈ విధంగా చూడు, కట్ చేసి ఎక్కడ వైర్లన్నీ కాలువలలో, గుట్టల మీద, స్తంభాలకు వాళ్ళ బుద్ధి పుట్టినట్లు కట్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. దీని అంతా చేసేదంతా ప్రతాప్ కుమారే, ఏషియన్ మన రాజమాన్ ప్రతాప్ గారే చేసేది ఇదంతా చేస్తున్నాడు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులతో వచ్చి మళ్ళీ బెదిరింపులు అట్లా ఇట్లా కాదు, ఏం చేయాలా మళ్ళా ఇవన్నీ. కాబట్టి మీరు తొందరగా దీని మీద న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదనుకో మేము ధర్నా చేయాల్సి వస్తుంది కేబుల్ ఆపరేటర్ల తరఫున అంతా కలిసి. మీరు గమనించండి, మీ కరెంట్ ఆఫీస్ మాకు కరెంట్ వాళ్ళు కట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పినారు. కాబట్టి వాళ్ళ కరెంట్ ఆఫీస్ కాడ మేము ధర్నాకు దిగుతాం. రేపు చేస్తాం. త్వరలో నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేయకపోతే మేము ధర్నా చేస్తాం. పోల్స్కి మేము అన్ని దానిలకు ఎన్నైనా సరే కడతామని మేము వాళ్ళకు ఒకసారి లెటర్ కూడా ఇచ్చాము. దాని మీద వాళ్ళు ఏం స్పందన లేదు. ఈ విధంగా కట్ చేయడం అనేది న్యాయం కాదు. మమ్మల్ని కొంచెం దయ ఉంచి మాకు ఇలాంటి కట్ చేయకుండా చేయండి. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.